రే సూర్య, మనకు కామెంట్ వచ్చిందిరా. చెప్పురా తేజ. కేవలం దేవుడు మంచిని మాత్రమే పుట్టించవచ్చు కదా, చెడుని ఎందుకు పుట్టించాలని అడిగాడు. చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. శ్రీకృష్ణుడు కేవలం మంచి వాళ్ళని సృష్టించవచ్చు కదా, చెడ్డ వాళ్ళని పక్కన వేయచ్చు కదా అని అడిగాడు. ఎప్పుడైతే అధర్మం ఎక్కువైపోతుందో ఈ భూమి మీద, అప్పుడు ఆ మహావిష్ణువు మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. చాలా అవతారాలుగా, చాలా యుగాలుగా, కాలానికి అనుగుణంగా అవతరిస్తుంటాడు. అలాగే ఇప్పుడు ఉన్న మన కలియుగంలో కూడా కల్కి అవతారంగా అవతరించబోతున్నాడు. ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్పనా, మన భూమి మీద వర్షం అనేది ఏ పక్షపాతం లేకుండా కురుస్తుంది. అలా అని అన్ని పండ్లు చెట్లే రావాలి లేదా అన్ని మంచి పూలు చెట్లే రావాలనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఆ ప్లేస్ను బట్టి, దాని వాతావరణం బట్టి చెడ్డ మొక్కలు వస్తుంటాయి, మంచి మొక్కలు వస్తుంటాయి. అదేవిధంగా దేవుడు అనేవారు ఈ భూమి మీద మనుషులందరినీ కూడా పుట్టిస్తాడు. అండ్ అదేవిధంగా ఎవరు స్వయంగా ఆలోచించే శక్తిని కూడా ఇస్తాడు. ఆ ఆలోచనలు బట్టి వాళ్ళు మంచిగా ఆలోచిస్తే మంచి వాళ్ళు అవుతారు, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ వాళ్ళు అవుతారు. ఆ కాలంలో రాక్షసులు ఉండబట్టే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. ఆ దేవుళ్ళు అయిన తర్వాత మనం వారి నుంచి చాలా మంచి గుణాలు నేర్చుకుంటున్నాం. రాముని దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము, అలాగే శ్రీకృష్ణుడి నుంచి కూడా తెలుసుకుంటున్నాము. ఇప్పుడున్న కాలంలో కూడా మనం చెడుని ఎప్పుడైతే అంతం చేస్తామో మన గురించి కూడా మన రాబోయే తరాలు తెలుసుకుంటాయి. ఏ మనిషి కూడా అతను చెడ్డవాడనైతే అనుకోడు. తాను చేసే పనుల బట్టి ఆపోజిట్ వాళ్ళకి అర్థమవుతుంది అతను చెడ్డవాడు అని. కాబట్టి ఎవరు వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అనుకోరు. ఆ మనిషి తన యొక్క స్వలాభం కోసమో స్వార్థం కోసమో చెడ్డవాడు అవుతూ ఉంటాడు. ఇదిరా తేజ నా యొక్క సమాధానం. మీరు కూడా కామెంట్ చేయండి. హరే కృష్ణ.